శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మరికొన్ని రోజుల్లో కుంభరాశి వారికి ఒక కొత్త వ్యక్తి రాకతో జీవితమే మారిపోతుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి 2025వ సంవత్సరం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపై శని ప్రభావం ఏ మేరకు పడుతుందో, వీరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో, శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం వల్ల వీళ్ళు అనేక ప్రయోజనాలు కలగబోతున్నారని చెప్పుకోవచ్చు. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుంచి లగ్న స్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుంచి మీన రాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కుంభరాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే వస్తాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలని పొందుకుంటారు. అంతేకాదు, రాహువు విధి స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు అయితే మీకు వస్తాయి. ఈ కాలంలో అవివాహితులకి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలను పొందుకోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల వైపు నుంచి అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా 2025వ సంవత్సరం మార్చి నెల తర్వాత కుంభరాశి వారి జాతకం ఎలా ఉంటుందో పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలు బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెడతారు. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు. అయితే మే తర్వాత గురుడు స్థానంలో మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలైతే మీకు కలుగుతాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. కుంభరాశి వారికి కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుకుంటారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసినంత కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుంచి శని 10వ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. అంతేకాదు, మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే మీ సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి విద్యా రంగంలో మిశ్రమ ఫలితాలు దక్కబోతున్నాయి. ఈ రాశి వారికి ప్రత్యేకమైన కొన్ని అనుకూల పరిస్థితులు కలగబోతున్నాయి. వీరి రాక జీవితమే మారిపోతుంది. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా మీ రాక జీవితమే మారిపోతుంది. వీరి యొక్క సంతోషమైన సమయాలు పెరుగుతాయి. మీకైతే కనుక ఆ వ్యక్తి రాకతో సంతోష సమయాలు అధికంగా మారుతాయి. మీకు తెలియనటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు మార్గం కనుక్కోలేని కొన్ని రకాల ఆలోచనలు చిక్కుముడిలాగా విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కలుగుతాయి. ఏడాది ప్రారంభం నుంచి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి. రెట్టింపు లాభాలను పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు. అయితే మీరు అన్ని పనులను చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు కొత్త ఏడాదిలో మొదటి 6 నెలల పాటు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధని వహించాలి. ఈ రాశి వారి నుంచి గురుడు 12వ స్థానంలో ఉండటం వల్ల కొత్త ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీరు విశ్రాంతి, సరైన ఆహారము తీసుకోవాలి. అంతేకాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో మీకు అనుకూలమైన పరిస్థితులు కలగబోతున్నాయి. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.